బుస్తలి వచ్చేస్తున్నా కదే కాసంత నవ్వే అంటూ వచ్చింది తండేల్. సో తండేల్ గురించి మనం మాట్లాడుకుంటే రియల్లీ ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక లవ్, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఒక పాకిస్తాన్కి ఇండియాకి వీళ్ళు మత్స్యకారులు ఎవరైతే తప్పిపోయారో వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి ఆ విధానం కానీ అది కానీ చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మూవీ గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది, ఇద్దరు ఉన్నారనమాట. ఇద్దరని నేను ఎందుకంటున్నానంటే, ఒకటి నాగ చైతన్య, సాయి పల్లవి, వీళ్ళిద్దరే సినిమా మొత్తంలో అసలు వాళ్ళని చూస్తూ ఉండిపోవాలనిపించింది. అంత చాలా బాగుంది వాళ్ళ పేరు. మనం లవ్ స్టోరీలో చూసాం వాళ్ళ పేరు ఎలా ఉంటుందో. సో ఇప్పుడు కూడా అదే హిట్ మళ్ళీ వస్తుంది మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సాయి పల్లవి డ్యాన్స్, మనం డ్యాన్స్ అంటే సాయి పల్లవి చెప్పాల్సిన అవసరం, ఆ డ్యాన్స్ వేసే విధానం కానీ అది కానీ చాలా బాగుంది. అండ్ ఎవ్రీ సీన్ టు సీన్ ఆ కనెక్టివిటీ, స్క్రీన్ ప్లే ఉంది చూడండి, స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫిషర్మెన్స్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు పడే కష్టాలు. వాళ్ళు ఒక లైక్ సముద్రానికి వెళ్ళినప్పుడు 9 నెలలు అక్కడ ఉండి, తర్వాత 3 నెలలు ఇంటి దగ్గర ఉండి, ఇంట్లో వాళ్ళతో గడిపే ఆ సన్నివేశాలు కానీ, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ ఫేస్లో వచ్చేది. ఎందుకంటే 9 నెలలు వాళ్ళు మొత్తం సముద్రంలోనే ఉంటారు. ఆ సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళు పడే ఇబ్బందులు, తుఫాన్ రావచ్చు, కొట్టుకుపోవచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ ఇవన్నీ దాటుకొని వాళ్ళు ముందలకు వచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతూ, సో చాలండి, ఆ ఎమోషన్స్ చాలు, మొత్తం అందరికీ కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఎవరికి తెలీదు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పడే కష్టాలు ఏంటి అనేది. మనకు తెలిసింది వాళ్ళు బయటికి చేపలు వస్తున్నాయి తిన్నామా అన్నట్టుగా మనకు ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఆ చేపలు తీసుకురావడం వెనకాల ఉన్న కష్టం మనకి చూపించారు చందుమొండేటి. సో డైరెక్షన్ పరంగా కానీ, అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకు తెలిసిందే కదా. సాంగ్స్ ఆల్రెడీ హిట్ అయినాయి. భుజతల్లి అంటూ మనకి ఆ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా ఆ సాంగ్స్ అవి మనం వైబ్ అవుతూనే ఉన్నాం. హైలో హైలస్ సాంగ్, అసలు ప్రతిదీ ఎవ్రీథింగ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ పాకిస్తాన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా నేను అనుకున్నాను అంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ల్యాగ్ అయితే ఉంది, కానీ ఆ ల్యాగ్ ఒకటి కొంచెం లేకుండా ఉంటే అనిపించింది. ఎందుకంటే లవ్ సీక్వెన్సెస్ ఎక్కువ చూపిస్తూ ఉన్నారేమో అని నాకు కొంచెం అనిపించింది. కొంచెం ఈ యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే చైతన్య కెరీర్లో శోభిత ధూళిబాల వచ్చిన తర్వాత ది బెస్ట్ అండ్ తన కెరీర్లో మంచి సక్సెస్ అందుకుంటాడని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఇట్లాంటి సక్సెస్ మరీ మరీ అందుకోవాలని కోరుకుంటున్నాను. సో అక్కినేని ఫ్యాన్స్ అందరికీ అయితే చెప్తున్నా, సినిమా సూపర్ డూపర్ హిట్. సో థియేటర్స్కి వెళ్ళి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.